హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. మీరు చూస్తున్నారు పొలిటికోస్ వినోదం. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు మీకు ఇష్టమైన సెలబ్రిటీ ఇంటికి దారేదో చూసేస్తున్నాం కదా. అయితే గత వారం చూసుకుంటే మనం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి దారేదో చూసేసాం. ఆ పోయిన వీక్ చూసుకుంటే ఇద్దరు అన్నయ్యల ముద్దుల తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి దారేదో కూడా చూసేసాం. మరి ఇద్దరిని చూపించినప్పుడు ఇంకొకటి కూడా చూపించాలి కదా, ఆయన ఎలా మర్చిపోతాం. అదేనండి నాగబాబు గారిని. సో నాగబాబు గారి ఇంటికి దారేదో కూడా చూసేద్దాం. ప్రస్తుతం నేనున్నాను మణికొండ దగ్గర ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గర. ఇక్కడ నుంచి నాగబాబు గారి ఇంటికి దారేదో మేము చూపించేస్తాము. చాలా ఈజీగా స్వీట్ అండ్ షార్ట్ వీడియో చేయబోతున్నాము. ఎందుకంటే ఈ ఎక్కువగా మనం చూసినటువంటి వీడియోస్లో మీకు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా చూపించడం జరిగింది. సో జనరల్గానే అక్కడ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి నేను ఏ వీడియో చేసినా ఇప్పటి వరకు నాకు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి చూపించడం జరిగింది. బట్ లెందీ వైజ్ చూసుకున్నా అంత లెందీగా కూడా చూడలేని ప్రేక్షకులు బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఈరోజు కొంచెం షార్ట్స్ వీడియో చేద్దాము అని చెప్పేసి ఆ ఆలోచనతో మణికొండ నుంచి అండ్ దట్టు మర్రి చెట్టు దగ్గర నుంచి మేము స్టార్ట్ కాబోతున్నాము. అండ్ నాగబాబు గారింటికి దారేదో చూసేద్దాం. అలాగే నాగబాబు గారి గురించి ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వ్యూయర్స్, మనం నాగబాబు గారి ఇంటికి దారేదో చూపిస్తున్నాం కదా. మణికొండలో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గర నుంచి మేము స్టార్ట్ అయ్యాం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఆటో స్టాండ్ మర్రి చెట్టు సర్కిల్ అని కనిపిస్తుంది కదా. ఆ బోర్డు నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. అంటే చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ నుంచి చూసుకుంటే నాగబాబు గారి ఇల్లు. అండ్ నిర్మాతగా ఆయన నటుడుగా ఎన్నో సినిమాలు చేశారు, మనందరికీ కూడా తెలిసిందే. అండ్ మోస్ట్గా చెప్పాలి అంటే నిహారిక అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. వాళ్ళ డాటరే. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ మనకు టీవీ షోస్లో అక్కడ ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. లైక్ సినిమాలో చూసుకుంటే ఒక్కడిని, కౌరవుడు, హ్యాండ్సప్, మృగరాజు, అన్నవరం, అమ్మ చెప్పింది, మురారి, 420, కొంజవీటి దొంగ, అంజనీ పుత్రుడు, మనసు మాట వినదు, ఇలాంటి ఎన్నో మూవీస్లో ఆయన నటించారని చెప్పొచ్చు. బావగారు బాగున్నారులో సారీ సారీ అనే ఒక సాంగ్లో కూడా లాస్ట్లో వస్తారు, రంబాని లిఫ్ట్ చేసుకొని అట్లా వెళ్ళిపోతారనమాట. ఇంకా నిర్మాతగా ఆరెంజ్, స్టాలిన్, రాధాగోపాలం, గుడుంబ శంకర్, బావగారు బాగున్నారా, ముగ్గురు మునగాలు, త్రినేత్రుడు, రుద్రవీణ ఇవి కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయవేత్తగా కూడా ఉన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్కి అండగా ఉంటూ ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం జనరల్గా రోడ్ వైజ్ చూసుకుందామండి. ఇక్కడ భారత్ పెట్రోలియం ఉంది కదా, అది కూడా దాటేసి మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము. మనకు రైట్ సైడ్కి విజేత సూపర్ మార్కెట్ ఉంటుంది. విజేత సూపర్ మార్కెట్ ఉన్నటువంటి ఆ రోడ్లో పక్కన స్ట్రీట్కే మనం వెళ్ళాలన్నమాట. సో మనకు కనిపిస్తుంది, మనం విజువల్లో చూడొచ్చు, విజేత సూపర్ మార్కెట్ అన్నది మనకు ఎదురుగానే కనిపిస్తుంది కదా. సో దీని పక్కన ఉన్నటువంటి స్ట్రీట్లోకి మనం వెళ్ళాలన్నమాట. మణికొండ మర్రి చెట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చేసాము. చాలా ఈజీ అండ్ ఆల్సో చాలా తొందరగా కూడా ఉంటుందండి. ఒక 2-3 మినిట్స్లోనే మనం అక్కడ నుంచి మణికొండ నాగబాబు గారి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో విజేత సూపర్ మార్కెట్ నుంచి మనం పక్కన స్ట్రీట్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము. సో మీరు కూడా చూడొచ్చు మాతో పాటు. ఎదురుగా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్లోనే గ్రేటెడ్ కమ్యూనిటీ అండి, అందులోనే ఉంటారనమాట నాగబాబు గారు. సో చాలా ఈజీ వే, మీరు కూడా ఎప్పుడన్నా వచ్చేసినప్పుడు చాలా ఈజీగా వచ్చేయచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ కనిపిస్తుంది కదండి మనకు ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో పామ్ బ్రీజ్ హాల్ మార్క్ అని, ఇందులోనే ఉంటారనమాట మన నాగబాబు గారు. ఎంట్రన్స్ మనం చూద్దాము. అక్కడ ఆల్రెడీ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా. ఇది గేటెడ్ కమ్యూనిటీ హాల్, గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పాను కాబట్టి ఇది ఎంట్రన్స్ వస్తుందండి. ఇన్ కేస్ బ్యాక్ సైడ్ మనం చూడాలి, పర్టికులర్గా నాగబాబు గారి బిల్డింగ్ చూడాలనుకుంటే ఇదే గలీలో మనం స్ట్రైట్గా వెళ్ళాలి. పామ్ బ్రీజ్ హాల్ మార్క్ దగ్గర నుంచి స్ట్రైట్గా అలా వెళ్ళిపోతున్నాము. అండ్ వెళ్ళిపోతుంటే ఈ సైడ్లోనే మీకు ఒక 3 to 4 బిల్డింగ్స్ కనిపిస్తాయి. అందులో ఉన్నటువంటి ఆఖరి బిల్డింగ్, 4th బిల్డింగ్లోనే మన నాగబాబు గారు ఉంటారనమాట. నేను చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ అంటున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ బిల్డింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఎంట్రీ ఎలా ఉంటుంది అన్నది మనకు కనిపించదు. ఆ పామ్ బ్రీజ్ హాల్ మార్క్ ఎంట్రీ బోర్డ్ నేను మీకు ఏదైతే చూపించానో అక్కడ నుంచి కాబట్టి ఇలా పక్కన గల్లీలోనే మనం స్ట్రైట్గా వచ్చేస్తున్నాము. 3rd బిల్డింగ్ కాకుండా 4th బిల్డింగ్లో నాగబాబు గారు ఉంటారు. వైట్ బిల్డింగ్ కూడా దట్టు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బిల్డింగ్ అండి. దీంట్లో పామ్ బ్రీజ్లో అన్నది ఫస్ట్ బిల్డింగ్ కిందకి వస్తుంది రైట్ సైడ్కి. సో లాస్ట్ మనకి ఒకటి బ్లూ విత్ వైట్ అన్నది కనిపిస్తుంది కదా, అలా వెళ్తూ ఉండాలి. అలా వెళ్తున్నప్పుడు మనకు కొంచెం లాస్ట్ బిల్డింగ్ వేలో మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి 2nd బిల్డింగ్ రైట్ సైడ్కి మీరు చూస్తున్నటువంటిది. అండ్ 3rd బిల్డింగ్ కూడా అన్ని పక్కనే ఉంటాయి మనకి. సో లాస్ట్ వచ్చేసి 4th బిల్డింగ్ ఏదైతే ఉందో అదే నాగబాబు గారి ఇల్లు బ్యాక్ సైడ్ అనమాట. ఎంట్రీ అయితే మనం చూపించాము, బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాము. సో ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ నుంచి మనకి చెట్టు అది ఉంది కదండి, ఇక్కడ బ్రౌనిష్ కలర్తో కూడుకున్నటువంటి బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్లో లోపల కూడా నాగబాబు గారి ఇల్లు ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను విత్ ఇన్ క్లిప్పింగ్స్తో. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మనం చూసుకుంటే కనుక ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో అది నాగబాబు గారి ఇంటికి బ్యాక్ సైడ్ అనమాట.
సో ఓవరాల్గా అయితే ఇల్లు చూసేసారు కదండి. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరోసారి నేను లైక్ ఎంట్రీ కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బ్యాక్ సైడ్ చూపించేసాము. ఇప్పుడు మళ్ళీ మేము యూ టర్న్ తీసుకొని ఎంట్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంటుందో కూడా చూపించడానికి ట్రై చేస్తాము. సో వ్యూయర్స్ చూస్తున్నాం కదా, పామ్ రీస్ హాల్ మార్క్ నా వెనకాల కనిపించేటువంటి బిల్డింగ్ గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లా అండి. అందులోనే నాగబాబు గారు ఉంటున్నారు. మనం బ్యాక్ సైడ్ చూపించడానికి కూడా ట్రై చేసాం కదా. అండ్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ లొకేషన్ కూడా ఎలా ఉంటుందో మీకు కొన్ని క్లిప్పింగ్స్ ద్వారా నేను చూపిస్తాను. వీడియోలో మీరు పూర్తిగా చూడొచ్చు. అండ్ ఆల్సో నాగబాబు గారు నటనలో నిర్మాతగా, రాజకీయవేత్తగా కూడా మనని అలరిస్తున్నారు. ఇంకాస్త ఆయన లైక్ భవిష్యత్తులో మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని, మంచి మంచి సినిమాలకు నిర్మాతగా కూడా ఉండాలని చెప్పేసి, ఒక రాజకీయవేత్తగా కూడా ఎదగాలని మనం అందరం కూడా కోరుకుందాము. మీరు కోరుకున్నట్టుగానే లైక్ చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, నాగబాబు గారిది అంటే ముగ్గురు బ్రదర్స్ అయినటువంటి సెలబ్రిటీ ఇంటికి దారేదో మీరు చూసేశారు. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే పొలిటికోస్ వినోదంలో చిరంజీవి గారి ఇంటికి దారేదో అండ్ పవన్ కళ్యాణ్ గారి వీడియో కూడా ఉంది, ఆల్రెడీ మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో మేము లైక్ జనరల్గానే ఇటువంటి సెలబ్రిటీస్ ఇంటికి దారేది మేము చేస్తున్నాం కాబట్టి హోప్ ఈ సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో సెలబ్రిటీ ఇంటికి దారేదిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్ వినోదం. మీరు ఏ సెలబ్రిటీ ఇంటికి దారేదో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్స్లో చెప్పడానికి ట్రై చేయండి. సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, మణికొండ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.